రానమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకోనా? పిచ్చి పిల్ల, పడుకో దా. ఏదో చెప్పుకోలేని బాధని నువ్వు గుండెల్లో మోస్తున్నావు. అది బయటికి పెట్టలేకపోతున్నావని నాకర్థమవుతోంది ప్రియా. నీ దగ్గర అంతా చెప్పుకొని గుండెలు అవిసేలా ఏడవాలనుంది రానమ్మా. కానీ నిజం చెప్పే ధైర్యం రావట్లేదు. ఏం జరిగినా నేను తప్పు చేయననే నమ్మకం నీది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ నేను తప్పు చేసి మోసపోయానని నీతో ఎలా చెప్పగలను రానమ్మా? నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా రాలేదేంటి? ఇప్పటికే 11 అయింది. ఎప్పుడొస్తుందో ఏంటో. అమ్మాయి గారు, అమ్మాయి గారు జాగ్రత్తమ్మా. పంకజం, అమ్మా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను కింద పడతానా? అమ్మాది ఐఎమ్ పర్ఫెక్ట్. అమ్మాయి గారు, ముందు మీరు నిలబడండి అమ్మా. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఈ రోజు రమ్మీలో నాదే విజయం. ఎప్పుడు డబ్బులు పోయేవి. ఈ రోజు 25,000 25,000 కొట్టాను తెలుసా? రోజు లక్షలు పోగొడుతుంది. ఈ రోజు 25,000 సంపాదించేసరికి ఓ సంబరపడిపోతుంది. ఏంటి పంకజం, నీకు హ్యాపీగా లేదా? ఎందుకు లేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ నాకోసం ఏమండావు పంకజం? చికెను, మటన్ బిర్యానీ. సూపర్. ఐ లవ్ యూ పంకజం, ఐ లవ్ యూ. కార్తీక, చెప్పండి డాడ్. నీతో మాట్లాడాలి. ఏంటి డాడ్, మళ్ళీ క్లాస్ పీకుతావా? నా వల్ల కాదు డాడ్. రోజు మీ నీతులు విని విని నాకు విసుగొస్తుంది. నేను నీతో నీతులు చెప్పడానికి రాలేదమ్మా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి డాడీ అది? నీకొక పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి సంబంధమా? నాకా? అవునమ్మా. మన సురేంద్ర అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి శరత్ నిన్ను చూసి చాలా ఇష్టపడ్డాడట. అవునమ్మా, అబ్బాయి ఫోటో కూడా పంపించారు. ఒకసారి చూపించండి అయ్యగారు. పంకజం, డాడీ నేను మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకు దూరుతావు? మధ్యలో దూరావంటే మెడకే విరిచేస్తాను. అమ్మో వద్దమ్మా, అంత పని చేయకమ్మా. డాడీ మీరు చెప్పండి. సురేంద్ర అంకుల్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అమ్మా. నువ్వు సరే అంటే. నేను కాదు డాడీ, మీరు సరే అనండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళ మెళ్ళో నేను తాళి కట్టేస్తాను. అమ్మా, నువ్వేదో పొరపాటుగా మాట్లాడుతున్నావు. తాళి కట్టాల్సింది నువ్వు కాదు, నువ్వు తాళి కట్టించుకోవాలి. యు షట్ అప్. ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా? నేను తాళి కట్టించుకోను, నేనే తాళి కడతాను. అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను. ఇక ఈ పెళ్లి జరిగినట్టే. ఏంటి డాడీ, అలాంటి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటాను. తాళి కట్టేది నేను, కట్టించుకునేది మాత్రం వాడు. ఆలోచించుకోండి డాడ్. అయ్యగారు, ఇలా అయితే ఏ సంబంధం వస్తుంది అయ్యగారు? ఒకవేళ వచ్చినా పెళ్లి పీటల దాకా రాకుండానే
అబ్బాయి పారిపోతాడయ్య గారు. నిజమే పంకజం, ఇలాంటి ఆలోచనలుంటే తనకి పెళ్లి చేయడం కష్టం. వీళ్ళ అలవాట్లే మార్చలేకపోతున్నాను, ఇక ఆలోచనలే మారుస్తాను. అదేనయ్యా, మొక్కై వంగనిది మానే వంగుతుందా అని ఎప్పుడో చిన్నప్పుడే దారిలో పెట్టాల్సింది. ఆలస్యం చేశారయ్యా. కొంచెం కాదు, చాలా ఆలస్యం చేశాను. ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యకపోతే ఎదిగే చెట్టు ఇప్పుడు అప్పుడు కూకటి వేళ్లతో సహా కూలిపోతుంది. నాకేం అర్థం కాలేదయ్యా. ఏం చెయ్యాలో నాకర్థమయ్యింది. నేననుకున్నది వెంటనే అమలు చెయ్యాలి. చేస్తా. అక్క, కాఫీ. నాకొద్దు, తాగాలని లేదు. అదేంటక్క అలా అంటావు? నిన్ను కష్టపడి కాఫీ పెట్టడం నేర్చుకున్నాను. ఒకసారి తాగి ఎలా ఉందో చెప్పు. నాకొద్దని చెప్తున్నాను కదా, ఎందుకు ఊరికే విసిగిస్తావు? కావాలంటే నువ్వే తాగు. నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? చూడు నాన్న, వీడు చదువుకోకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు వీడిని కాఫీ పెట్టమని ఎవరు చెప్పారు? నేనే చెప్పానమ్మా. ఎందుకు నాన్న? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఎంతకాలం చూసుకుంటావు? రేపు నీకు పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళగానే అప్పుడైనా మేము ఈ పనులు చేయాల్సిందే కదమ్మా. అదేదో ఇప్పుడే అలవాటు చేసుకుంటాడని నేనే కాఫీ పెట్టమన్నాను. ఏంటి నాన్న మీరు? నాకు పెళ్ళేంటి? అంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలాగే మిగిలిపోతావా? అది కాదు నాన్న, అసలు నేను పెళ్లి చేసుకోను. చూడమ్మా ప్రియా, నాకంతా తెలుసు. మీ అన్నయ్య తమ్ముడు చదువు పూర్తయ్యేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నావు. కానీ అప్పటి వరకు నీకు పెళ్లి చేయకుండా ఉంటే మేము స్వార్థపరులం అవుతామమ్మా. నువ్వు మా గురించి చూస్తున్నావు తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలంటారు. నువ్వింకా మా అందరి కోసం కష్టపడ్డం మాకిష్టం లేదమ్మా. అందుకని ఇప్పుడు నాకు అర్జెంటుగా సంబంధం చూసేసి నాకు పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నారా? ఏంటి నాన్న మీరు? లేదమ్మా, సంబంధం నేను చూడలేదు. ఆ సంబంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అవునమ్మా, నా ఫ్రెండ్ శ్రీధర్ ఉన్నాడు కదా, అతని కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు. అతను నిన్ను చూశాడంట. అతనికి నువ్వు బాగా నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఇదిగో వాళ్ళ నాన్నతోనే ఫోన్లో మాట్లాడుతున్నాను. నాన్న అసలు నేను... నాకు తెలుసమ్మా, నీ బాధ్యతలు పూర్తయ్యేంత వరకు నువ్వు పెళ్లికి ఒప్పుకోవన్న విషయం కూడా వారికి చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత వాడు నిన్నే కోడలుగా చేసుకోవాలని గట్టిగా పట్టుపట్టాడు. పుట్టింటి గురించి ఇంత బాధ్యతగా ఆలోచించే ఆడపిల్ల నా ఇంటి కోడలుగా వస్తే చాలా బాగుంటుంది, నీ కూతురే నా కోడలని గట్టిగా చెప్తున్నాడు. కావాలంటే మీ అన్నయ్య తమ్ముడు చదువులు పూర్తి కావడానికి ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ పేరున డిపాజిట్ చేస్తానంటున్నాడమ్మా. ఏం చెప్పమంటావు? సరే అన్నా? నాన్న, నాకు అసలు పెళ్లి గురించి ఆలోచనే లేదు. దయచేసి ఇప్పుడు పెళ్లి విషయాలు నా దగ్గర మాట్లాడకండి. నాకు చాలా చిరాగ్గా ఉంది నాన్న. ఏమైందమ్మా? అసలు ఎందుకు ఇలా ఉన్నావు? నీ మొహంలో ఏదో తెలియని బాధ, భయం కనిపిస్తున్నాయి. ఏం జరిగిందమ్మా? నాకు తెలుసు నాన్న. ఏంట్రా, ఏం తెలుసు నీకు? అదే నాన్న, ప్రియా ఎవరికో డబ్బులు ఇచ్చింది కదా, ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి కనిపించడం మానేశాడు. ఫోన్ కూడా మార్చేశాడు. పాపం, అది తలుచుకునే ప్రియా ఫీల్ అవుతోంది. ఏం ప్రియా, అంతేనా?
ప్రియా, ఆ డబ్బులు పోతే పోనీ వదిలేసేయ్. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనశ్శాంతి పోతే మనం బ్రతుకు సాగించలేం. ఎవరైనా ఒక్కసారి మోసపోతారు, కానీ పదే పదే మోసం చేయలేరు కదా. వదిలేయమ్మా. పోయింది డబ్బైతే అలాగే వదిలేసేదాన్ని, కానీ నేను పోగొట్టుకుంది శీలాన్ని. ఆ విషయం మీకు చెప్పలేను, నా గుండెల్లో దాచుకోలేను. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు, నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి పూజారి గారు. కూర్చోండి. అమ్మా ప్రియా, పూజారి గారి కాఫీ తీసుకురా. సరేనన్నా. ఇప్పుడు నాకేం వద్దండి. అవతల నాకు బోల్డ్ పనులున్నాయి. వచ్చిన పని చెప్పేసి వెళ్ళిపోతారు రామారావు గారు. సరే చెప్పండి. రేపు శుద్ధ పాడ్యం నుండి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 3 కన్యామణులతో అమ్మవారికి దీపం పెడితే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గత 4 సంవత్సరాల నుండి మీ అమ్మాయి చేత దీపం పెట్టిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మీ అమ్మాయి చేత దీపం పెట్టిద్దాం. ఏమంటారు? అలాగేనండి, తప్పకుండా. చూడమ్మా, దేవుడంటే భక్తి నమ్మకం ఉన్నదానివి. ఈ 3 రోజులు నిష్ఠతో ఉండాలి. 4వ రోజు దీపం వెలిగించాలి. నీకు ఎలాగా తెలుసనుకో, చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. మర్చిపోకమ్మా. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? నీకు ఏదైనా సమస్య? అబే అదేం లేదండి. మరి నీ ముఖంలో సంతోషం కనిపించట్లేదు. అది మా నాన్నగారు ఇప్పుడే పెళ్లి సంబంధం గురించి చెప్పారు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునా? శుభం. అయితే నీ పెళ్లికి అమ్మవారి ఆశీర్వచనాలు ఉంటాయి. మరి నేను వెళ్ళొస్తాను రామారావు గారు. మంచిదండి. అమ్మా ప్రియా, గుర్తుందిగా, చాలా నిష్ఠగా ఉండాలి. చూసావమ్మా, అమ్మవారు నిన్ను ఎలా దీవించిందో. దీపం వెలిగించడానికి నిన్నే ఎంచుకుంది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నేను అదృష్టవంతురాలేంటి నాన్న, దురదృష్టవంతురాలిని. కన్యత్వాన్ని పోగొట్టుకున్న నేను అమ్మవారికి దీపం పెట్టడానికి అర్హురాల్ని కాదు. ఈ విషయం ఆ తల్లికి తెలిసి కూడా నాకెందుకు ఇలాంటి అగ్ని పరీక్ష పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. రేయ్, నన్ను వదిలేరా. నా కార్ నడపాలంటే భయంగా ఉంది. నోరు మూసుకొని సరిగ్గా నడుపు. నీ కార్ డ్రైవింగ్ వచ్చుంటే ఆ రోజు ఆ మాయ నన్ను ఆటోలో పంపించేది కాదుగా. ఆటోలో వెళ్ళబట్టే బతికిపోయావు. ఆ ఆటో డ్రైవర్ మంచి మనిషి కాబట్టి నేను టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి సేవ్ చేసింది. లేదంటే ఈ పాటికి. రేయ్, రోడ్ చూసి నడపరా. ఆ మాయ ఇంత దెబ్బ కొడుతుందనుకోలేదు. అది కనుక నాకు దొరకాలి. రేయ్, అంత సడన్ బ్రేక్ వేస్తే మొహం డాష్ బోర్డ్కి గుద్దుకుంటుందిరా వెధవా. రే కృష్ణ, ఒకసారి చూడరా. ఏముందిరా? చూడరా. రే, భలే దొరికిందిరా ఇది. ఈ రోజు నా చేతిలో అయిపోయిందిరా. రే కృష్ణ, జాగ్రత్తరా. పోలీసులు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అవసరమైతే దాన్ని లేపేసి నేనే పోలీసులకి లొంగిపోతాను. అంతేకాని దాన్ని వదిలే ప్రసక్తే లేదు.
ఏంటే షాక్ అయ్యావా? నన్ను లేపేద్దాం అనుకున్నావు కదూ? నీ బ్యాడ్ లక్ కొద్దీ నేను ప్రాణాలతో బయటపడ్డాను. నువ్వు అయిపోయావే. నన్ను వదులు. రావే. వదులు వదులు. నిన్ను వదలాలా? నన్ను వదులు. ఈ రోజు నువ్వు అయిపోయావే. నిన్ను వదిలేదే లేదు. నీ అంతు చూస్తాను. పదవే. నన్ను వదులు. పద. రా. రావే. ఆగో. ఏయ్ ఆగో. సంబంధం నేను చూడలేదు. ఆ సంబంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ముగ్గురు కన్యామణులతో అమ్మవారికి దీపం పెడితే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వాడు ప్లాన్ చేసి నిన్ను పడేశాడు. వాడి కోరిక తీర్చుకున్నాడు. నువ్వు మంచివాడివని నమ్మి మోసపోయావు. ఎటు పారిపోయింది ఇది? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టను. ఆ కృష్ణ నన్ను మోసం చేశాడు. అతను నన్ను ప్రేమించిన మాట అబద్ధం. నన్ను పెళ్లి చేసుకుంటానని అది అబద్ధం. అసలు ఆ మనిషి అబద్ధం రానమ్మా. నీకు నేనున్నాను. మనల్ని మోసం చేసి ఎంత దూరం వెళ్తాడో అదే చూద్దాం. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది.